అందరికీ నమస్కారం. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీగాడు వస్తాడు, ఏటేటి కావాలో చెప్పండి అంటూ వీళ్ళకు కూడా అర్థం కాని కొన్ని పేర్లు చెప్పి, మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి అంటూ, ఓ పెద్దయ్య ఇంక పోదాంపా అంటుంది. సరే అంటూ అందరూ రామనాథం గారింటికి బయలుదేరగానే దారిలో కన్నమ్మ నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటుంది. రామనాథం గారు ముచ్చటగా చూస్తూ ఉంటే ఇషాన్ కూడా భార్య మాటలు, ఆవిడ గారి హావభావాలు చూస్తూ ఉంటారు. కార్ ఒక పెద్ద ఇంటి ముందు ఆగగానే ఆశ్చర్యంగా, చాలా పెద్దగా ఉండదు కొంప అంటుంది. కొంప కాదే, ఇల్లు అనాలి అంటాడు ఇషాన్. నువ్వు అట్టాగే అనుకో, నేను ఇట్టాగే అనుకుంటా. ఏటి పెద్దయ్య, నీకేటైనా ఇబ్బందా అనగానే, నాకేమీ ఇబ్బంది లేదమ్మా, నువ్వు ఎలా కావాలంటే అలా అనుకో అంటూ దాదాపుగా చీకటి పడుతూ ఉంటే అప్పుడే ఒక మిడిల్ ఏజ్ ఉన్నామా అంటే అంజలి గారి వయసున్నామా భుజం చుట్టూ కొంగు కప్పుకొని తులసి కోట దగ్గర దీపం పెడుతూ ఉంటుంది. లక్షణంగా నిండైన రూపంతో ఉన్న ఆవిడను చూడగానే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. సెక్యూరిటీ డోర్ ఓపెన్ చేయడంతో అందరూ కారులో నుండి దిగుతారు. కన్నమ్మ మాత్రం ఆవిడ వైపే చూస్తూ తన దగ్గరకు రావడంతో ఆవిడ ఇంట్లోకి వెళుతూ ఒకసారి పక్కకు తిరిగి చూస్తుంది. భర్త ఇంకా ఇషాన్ కనిపించేసరికి పక్కన ఉన్న అమ్మాయి అనుకొని ఒక్క క్షణం అలాగే చూస్తూ ఉంటే కన్నమ్మ నేరుగా వెళ్ళి ఆవిడ కాళ్ళకు దండం పెడుతూ, పెద్దమ్మ ఎట్లుండవు అంటుంది. ఆవిడ షాక్లో నోరు తెరవగానే ఇషాన్ మాత్రం, అలా భయపెట్టకూడదే జనాలను అంటాడు. ఇదేటి నానేటి చేసినాను అంటూ, ఓ పెద్దమ్మ అంటూ చేయి పట్టుకొని కదపగానే ఉలిక్కి పడినట్టు, నువ్వు అనగానే, నేనే కన్నమ్మ అంటూ, ఓ పెద్దయ్య చెప్పు అంటుంది. తన భాషను బట్టి అర్థమైంది ట్రైబల్ ఏరియా అని. ఇషాన్ పెళ్లి చేసుకున్న అమ్మాయి ట్రైబల్ ఏరియా అని విన్నది. ఇషాన్ నీ భార్య కదా అనగానే కన్నమ్మ మూతి ముడుచుకొని, ఓ పెద్దమ్మ, పెనిమిటికి ఇల్లాలనే, అది కాదని చెప్పట్లే, నీకు బిడ్డను కాదా అంటుంది. ఆవిడ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటే, అది కాదు పెద్దమ్మ. పెద్దయ్య, పెద్దమ్మ, అప్పుడు నేను బిడ్డనే కదా అంటే మీ కూతురునే కదా అనగానే కూతురు అనేసరికి తన కూతురు గుర్తొచ్చి కష్టంగా కన్నీళ్ళు ఆపుకుంటూ ఉంటే తన భుజం చుట్టూ చెయ్యేసి, పెద్దమ్మ పోదాంపా లోపలికి. పెద్దయ్య ఇందాకటి సంధి నన్ను బయట నిలబెట్టినాడు. చిరునవ్వుతో ముందుకు కదలగానే ఇషాన్ మాత్రం, సారీ అంకుల్, ఏమీ అనుకోవద్దు, తను మన అనుకుంటే అలాగే ఫ్రీగా మూవ్ అవుద్ది అనగానే తన భుజం చుట్టూ చేయి వేసి, చూడు ఇషాన్, నేను ఇంటి వరకు తీసుకొచ్చాను అంటే తను నా మనసుకు దగ్గరగా వచ్చిందని కదా, తనలో ఏదో మ్యాజిక్ ఉంది. కన్నమ్మ మాత్రం నేరుగా ఆవిడను అక్కడికి తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి, పెద్దమ్మ ఇల్లు చాలా బాగున్నది అంటూ చుట్టూ చూస్తూ ఉంటే, అంత బాగా నచ్చిందా అంటుంది ఆవిడ వచ్చిన కన్నీళ్లను తుడుచుకొని. అవును పెద్దమ్మ, చాలా బాగుండది. ఇంట్లో అన్న లేడా అనగానే అన్న అనేసరికి వాళ్ళ కొడుకు అనుకుంటూ ధీరజ్ అంటూ పిలవగానే ఆఫీస్ నుంచి వచ్చి కాల్ మాట్లాడుతూ, మమ్మీ 2 minutes అంటాడు. కన్నమ్మ మాత్రం, ఏటి అట్లాగే ఉండవు, పెద్దయ్య ఇట్రా అంటూ తనని కూడా వాళ్ళ భార్య పక్కన కూర్చోబెట్టి, ఇంతకీ నీ పేరేంటి అంటుంది. జానకి అనగానే, ఓయబ్బా మా సక్కగా ఉండాదబ్బా పేరు అంటూ, మీరు ఏడే కూర్చోండి అంటూ, వంట చేసేది ఏడా అంటుంది. ఇప్పుడు నీకెందుకే అంటాడు ఇషాన్. మూటగట్టి తీసుకుపోదామని అనుకుంటా ఉన్నానబ్బా, ఏంటో అన్ని అనుమానాలు నీకు అంటూ, ఏటి పెద్దమ్మ నేను వెళ్ళకూడదా అంటుంది. నువ్వెక్కడికైనా వెళ్ళొచ్చు తల్లి, ఎలా కావాలంటే అలా ఉండు అనగానే, చూసినావా అంటుంది. చూడకేం చేస్తాం మేడం, మీరేమీ తక్కువ వాళ్ళు కాదు కదా అంటాడు. అప్పుడే కన్నమ్మ కిచెన్లోకి వెళ్ళగానే ఇలా కిందికి వచ్చి చాలా రోజుల తర్వాత ఇషాన్ అన్నను చూడగానే, హాయ్ కన్నా అంటాడు. ధీరజ్ అంటూ లేచి హగ్ చేసుకుంటూ, ఎలా ఉన్నావు అనగానే, నేను చాలా బాగున్నాను, ఆఫీస్ ఎలా ఉంది అంటూ మాటలు మొదలు పెడతారు. ఒక 10 నిమిషాల తర్వాత జ్యూస్తో ప్రత్యక్షమవుతుంది కన్నమ్మ.
పట్టీల శబ్దానికి ధీరజ్ తలెత్తి చూడగానే చీరకట్టులో లక్షణంగా ఉన్న ట్రైబల్ ఏరియా అని, తన పచ్చబొట్లు, తను వేసుకున్న జ్యువెలరీ తెలుపుతూ ఉంటే, తను నీ వైఫ్ కదా అంటాడు. ఓ అన్నా, చాలా చక్కగా చెప్పినావు. పెద్దమ్మ యాది పట్టలేదు, నువ్వే కనుక్కున్నావే అంటుంది. ఏం పట్టలేదు అని ఈశాన్ అనడంతో, పో అబ్బా, నీకు నా భాష ఇంకా రాలే అనగానే, గుర్తుపట్టలేదు అని అంటుంది లేవోయ్ అంటాడు రామనాథం. పెద్దయ్య, పెద్దమ్మ తీసుకోండి అంటూ పెనిమిటి నీకు, అన్న ఇది నీకు. ఈ టైంలో జ్యూస్ ఏంటే అంటాడు ఈశాన్. ఊరుకో పెనిమిటి, ఏటైనది, ఇంకా కూడు తినడానికి చాలా సమయం ఉండాదిలే అంటూ, ఎట్టా ఉండాదో తాగి చెప్పాలా మీరు అంటుంది. కలర్ వెరైటీగా ఉండటంతో ఏంటి అనుకుంటూనే తాగేస్తారు. పుల్ల పుల్లగా, తీయగా, ఇంకా వెరైటీగా ఉండటంతో టేస్ట్ కూడా నచ్చడంతో అందరూ తాగేస్తారు. అసలు ఏం చేసావే అంటాడు ఈశాన్. ఏటి చేసేది, ఇప్పుడు అంత ఎండలు మండిపోతుండ్లా, అందుకే సలవకు చేసినాన్లే, వివరం అక్కర్లేదు అంటుంది. ధీరజ్ తన వైపు చూస్తూ, చాలా టేస్టీగా ఉంది సిస్టర్ అంటాడు. తలగీరుకుంటూ, అన్నా నువ్వు ఏటి చెప్పినా సరే తెలుగులో చెప్పు అంటుంది. నువ్వు చాలా రుచిగా చేసావురా ఈ జ్యూస్ అంటాడు. అవునా, ఇంతకుముందు చక్రం అన్న కూడా ఇట్టాగే చెప్పినాడు అంటుంది. చక్రం అనేసరికి, ఎవరు ఈ చక్రం ఏంది అంటారు రామనాథం గారు. అయ్యో పెద్దయ్య, నీకు చక్రమన్న తెలీదా అంటూ పెనిమిటి అనగానే, ఏమీ లేదంకుల్, మన చక్రి ఉన్నాడు కదా అనగానే ధీరజ్ నవ్వుతూ, చక్రిగాడిని చక్రం చేసిందా చెల్లి అంటాడు. ఓ అన్న, చక్రమన్నకి బేగి పెళ్లి చేయాలి, పాపం ఒంటరిగా ఉంటా ఇబ్బంది పడతా ఉండాడు. పెద్దమ్మ పెద్దయ్య కూడా అదేదో దేశం పోయినారంట కదా అంటుంది. సరే నువ్వే ఉంటే చూడమ్మా పెళ్లి కూతుర్ని అంటారు జానకి గారు. ఊరుకో పెద్దమ్మ, నాకెవరు తెలుసు, మా గూడెంలో వాళ్ళు తప్ప, నేనే ఏదో పూర్వజన్మ అదృష్టం కొద్దీ పెనిమిటికి వెళ్ళాలైనాను. అయినా నాలాంటి దాని పక్కన కూర్చోడానికే ఈ పట్టణ పోలు ఒప్పుకోరు, అట్లాంటిది మా గూడెంలో పిల్లని చేసుకుంటారా అనగానే ఈశాన్ బాధగా కోపంగా కన్నమ్మ వైపు చూస్తూ, మిత్రా అంటాడు. భయంగా, ఏటి పెనిమిటి అనగానే, నోరు మూసుకో, ఇటువంటి మాటలు ఇంకోసారి మాట్లాడావంటే దెబ్బలు తింటావు. ఎవరే నీ పక్కన కూర్చోవడానికి ఇష్టపడింది, బంగారం నువ్వు, ఇంకొకసారి నిన్ను నువ్వు తగ్గించుకున్నావంటే నిజంగా కొట్టేస్తాను అంటాడు. మురిసిపోతుంది. అది కాదు పెనిమిటి, నేను చెప్పింది నిజమే కదా. ఏంటే నిజము, నువ్వు స్వచ్ఛమైన అమ్మాయివి, ఈ లోకంలో ఉండే కుళ్ళు కుతంత్రాలు నీకు తెలియదు. అడవి తల్లి బిడ్డలు ఎప్పుడూ అన్యాయం చేయరు, అలాగే అన్యాయాన్ని సహించరు, నాకు కూడా తెలుసు, డాడీ చెప్తుంటే విన్నాను అంటాడు. సరే సరే, అంత కోపం వద్దబ్బా అంటూ, మా గూడెంలో ఓ పిల్ల ఉండాది, తన పేరు చంద్రిక, చాలా అందంగా ఉంటుంది, ఓ పాలి చక్రమన్నకు చూపించాలి అంటూ మళ్ళీ తనేం మాట్లాడిందో గుర్తు చేసుకొని, మన్నించి పెనిమిటి, ఏదో పెద్దమ్మ అనేసరికి అట్టా అన్నాను, అయినా చక్రమన్న స్థాయి చాలా పెద్దది, నేనెప్పుడూ ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. పెళ్ళంటే 100 ఏళ్ల పంట, అందులో ఎవరు పెత్తనం ఉండకూడదు అంటూ ఇక ఆ మాట అక్కడితో కట్ చేసి, చెప్పన్నా ఏటి చేస్తావు నువ్వు అంటుంది ధీరజ్ని. తనేదో మాట్లాడబోయేలోపు, ఆగాగు నేను చెప్తా, నువ్వు కూడా డబ్బాలో పనిచేస్తావు కదా అంటుంది. డబ్బా ఏంటమ్మా అంటారు రామనాథం గారు. అదే పెద్దయ్యా, పెనిమిటి చేస్తాడు కదా అంటూ, చెప్పు పెనిమిటి, అట్టా సుత్తావే, ఇంగిలి పీస్ వస్తే నేనే ఇరగదీసి చెబుదును, కర్మ కొద్దీ అది రాకపాయే అంటుంది. ఏంటి ఈశాన్ అనగానే, నీ కూతురు ల్యాప్టాప్ గురించి చెప్తుంది అంకుల్ అంటూ మళ్ళీ ఏదో మాట్లాడబోయేలోపు, పెనిమిటి ఏది అంకులు పెంకులు అంటూ ఏదో అంటా ఉండావు, చక్కగా మామ అనొచ్చు కదా, వినడానికి ఎంతో బాగుంటుంది అంటుంది. అబ్బా నువ్వు ఊరుకోవే, నాకు ఇలాగే అలవాటు అంటాడు. ఏంటి ఊరుకునేది, నీకేదైనా ఇబ్బందా పెద్దయ్యా అనగానే, నేనేమంటానురా, నువ్వేదంటే అదే కరెక్ట్ అనగానే, చూసినావా పెద్దయ్య కూడా కరెక్ట్ అని చెప్పినాడు, వాళ్ళు చెప్పకపోయినా నువ్వు చెప్పిస్తావు కదే అంటాడు. ధీరజ్ అయితే చెంప కింద చేయి పెట్టుకొని అలాగే చూస్తూ ఉన్నాడు. ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఇంత లక్ష్మీ కళ ఉంటుంది, కానీ నా చెల్లి నాకు అదృష్టాన్ని దూరం చేసిందనుకొని వచ్చే కన్నీళ్లను బలవంతంగా ఆపుకుంటూ
కన్నమ్మ అంటాడు. చెప్పన్నా ఏంది అనగానే డైలీ అంటే రోజు ఇక్కడికి వస్తావా అనగానే ఎందుకు అంటుంది. నాకు నిన్ను చూడాలని అనిపిస్తుందిరా, ఇక్కడికి వస్తే అమ్మ కూడా చాలా సంతోషంగా ఉంటుంది అనగానే ఓసోస్ నా అల్లరి భరించలేక అందరూ చెవులు మూసుకుంటా ఉంటే మీరు కొరివిని నెత్తిన పెట్టుకుంటానంటే నేనేటి చేసేనబ్బా, అట్లాగే కానియండి నేను ఇట్టాగే చేస్తా అంటుంది. ఏంటే రోజు ఇక్కడికి వస్తావా అంటాడు ఇషాన్. రామనాథం గారు మాత్రం ఏంటి కన్నా బెదిరిస్తున్నావు అనగానే ఇక్కడ బెదిరింపు ఎక్కడ కనిపించింది అంకుల్ మీకు, దాన్ని బెదిరించేవాళ్ళు ఇంకా పుట్టలేదు. ఓ పెనిమిటి అయితే రోజు అంటే దినాము ఈడికి రానులే అబ్బా, నువ్వు భయపడ మాకు. కన్నా ఏంటి తన్ని బెదిరిస్తున్నావా అని రామనాథం గారు సీరియస్గా చూసేసరికి ఆంటీ అంటూ జానకి గారి దగ్గరికి వెళ్ళి తన భుజం చుట్టూ చేయి వేసి చూసారా ఎలా బెదిరిస్తున్నారో అనగానే ఆవిడ ఇషాన్ చేయి పట్టుకొని ఏమండి నేను ఒప్పుకోను, నా అల్లుడి సైడ్ నేను సపోర్ట్ చేస్తాను అనగానే ధీరజ్ చాలా రోజుల తర్వాత తల్లిలో కొంచెం హుషారైన మాటలు చూస్తూ ఉంటే కన్నమ్మ మాత్రం ఆ మార్పు ఆవిడలో గమనించి ఏడు పెద్దమ్మ ఈ అన్యాయము, నువ్వు పెనిమిటికి సాయం చేస్తావా అంటూ అన్నా నువ్వెవరి తరపున మాట్లాడతావు, నా తరపునే ఉండాలి నువ్వు, లేదంటే నేను అలుగుతాను ఏడుస్తాను. ఇంకా నువ్వు చెప్పావు కదా ఇడికి రోజు రమ్మని, నేను రాను, ఒక వారానికి ఒకసారి వస్తాను, చూసుకో చెల్లి కావాలా బావ కావాలా అంటుంది. నాకెప్పుడు నా చెల్లే కావాలి అంటూ ఈసారి కన్నమ్మ పక్కన కూర్చొని తన చేయి పట్టుకుంటూ ఇషాన్ వైపు చూస్తూ రేయ్ బావా అంటాడు. కాస్త ఆశ్చర్యంగా కొత్తగా ఈ పిలుపేంట్రా అనగానే నా బంగారు చెల్లిని తీసుకొచ్చావు కదా, ఈ రోజు నుంచి అలాగే పిలుస్తానంటాడు. జానకి మాత్రం కన్నమ్మ వైపు ముచ్చటగా చూస్తూ బంగారు తల్లి నువ్వు కూడా రోజు రామ్మా అనగానే నేను రోజు రావాలంటే రేపు ఇంట్లో పండగ ఉంది పెద్దమ్మ, పెద్దయ్య అన్న మీరంతా రావాలబ్బా, ఇదే నా పిలుపులు అంటుంది. ఏం పండగ అంటూ జానకి గారు అయోమయంగా అడగటంతో రేపు మా గూడెంలో పెద్ద పండగ చేస్తారు పెద్దమ్మ, మనము మన ఇంట్లో చేసుకుందాం, ఇక్కడ కూడా అందరూ చేసుకోవచ్చు, మీరంతా రావాలి అంటుంది. రామనాథం గారు జానకి వైపు చూస్తారు. ఆవిడ బయటికి వెళ్ళడం మానేశారు. అది కాదమ్మా మీ పెద్దమ్మ అని ఏదో చెప్పేలోపు నేను వస్తాను కన్నమ్మ అంటుంది ఆవిడ. మీరు ఊడుకోండి రామనాథం గారు, ఆంటీ ఎప్పుడో కన్నమ్మతో వెళ్ళాలని ఫిక్స్ అయిపోయారు. ధీరజ్ రామనాథం గారు అలాగే ఆవిడ వైపు చూస్తారు. కన్నమ్మ మాత్రం గట్టిగా చప్పట్లు కొడుతూ చాలా సంతోషం పెద్దమ్మ అని ఒక్క క్షణం ఆగి ట్యాంకు ట్యాంకు అంటుంది. ఏం ట్యాంకు అని అందరూ అలాగే చూస్తూ ఉంటే ఇషాన్ మాత్రం చిన్నగా నవ్వి అదేంటి అంకుల్, ఇప్పటి వరకు నా కూతురని మురిసిపోయారు కదా, ఇదిగో ఆవిడ గారి ఇంగిల్ పీస్ ఇలాగే ఉంటుంది, ఇప్పుడు మీకు థ్యాంక్స్ చెప్పింది అనగానే కన్నమ్మ రియాక్ట్ అయ్యేలోపు రామనాథం గారు సీరియస్గా చూస్తూ చూడు కన్నా నా కూతురు పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడుతుంది, నువ్వే ముక్కన వేలేసుకుంటావు అనగానే జుట్టు పీక్కోకుండా ఉంటే చాలు అని మనసులో అనుకొని అలాగే అలాగే ఒకవేళ సరిపోతుందా అంటాడు. అదే ఈ వెటకారమే తగ్గించుకో అంటాడు. అంటే అంటూ తనతో మాటలు మొదలు పెట్టగానే కొంచెం సేపటి తర్వాత ఓ పెద్దమ్మ ఓ పెద్దయ్య ఓ అన్న మళ్ళీ చెప్తా ఉండా, మీరు ఖచ్చితంగా రావాలి, నేను పోతా ఉండా, మళ్ళీ కొంపకు ఆలస్యంగా పోతే బాగోదు, ఇల్లాలన్నాక కూసింత మర్యాద మన్నన ఉండాలి అంటుంది. ఓ ఎబ్బో మేడం గారికి చాలా ప్రిన్సిపల్ ఉన్నాయండి అంటాడు. ఇషాన్ వైపు చూస్తూ ఓ పెనిమిటి నువ్వు నన్నెందుకు తిట్టుండవలా, అంతా యాది పెట్టుకుంటానబ్బా, రేపు సందర్భంలో ఈ కన్నమ్మకు కూడా సమయం వస్తుండలా, అప్పుడు అన్నీ తిప్పి తిప్పి కొడతాను అంటుంది. నువ్వు మామూలుగా కొడితేనే నిలబడడం కష్టం, ఇంకా తిప్పి తిప్పి కొడితే కష్టం లేవే, ఇంక వెళ్దాం పదా అంటాడు. మూతి 30 వంకర్లు తిప్పి ఇక వాళ్ళు బయలుదేరడానికి సిద్ధమైపోవడం. జానకి గారు లోపల నుండి తాంబూలం తీసుకువస్తే అందులో నుండి కేవలం పసుపు కుంకుమలో ఒక జాకెట్ ముక్క తీసుకొని ఓ పెద్దమ్మ రేపు పూజ అయిపోయినాక పుట్టింటోళ్ళు ఆడపిల్లకు ఒళ్ళో పసుపు కుంకాలు పెడతారు, నాకెట్టాగో అమ్మ అయ్యా లేరు, మీరు ఒళ్ళో పసుపు కుంకాలు పెడితే అదే సంతోషం అనగానే జానకి గారు అయోమయంగా చూస్తే రామనాథం గారు మాత్రం ఆ విషయాల గురించి తెలుసుకోలేదు. ఎంత నార్మల్గా చెప్పినా కన్నమ్మ గొంతులో బాధ కనిపిస్తుంది.
దగ్గరికి వచ్చి తన చేయి పట్టుకొని మిత్రా అంటాడు. పెనిమిటి, నేను మామూలుగానే చెప్పినాను. ఇదిగో ఆ బయట నేను వచ్చేటప్పుడు చాలా పూల మొక్కలు సూచినాను. నేను ఒకసారి ఆటికాడికి పోయి వస్తా అంటూ మారు మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోతుంది. జానకి గారు మాత్రం కన్నా మిత్రా ఏం మాట్లాడుతుంది అంటుంది. అవునాంటీ, చిన్నప్పుడే వాళ్ళమ్మ చనిపోయింది. రీసెంట్గా 6 months బ్యాక్ వాళ్ళ నాన్న చనిపోయాడు. నాన్న మిత్రా వాళ్ళ నాన్న ఫ్రెండ్స్. అలాగే మిత్రని ఇంటి కోడలు చేసుకుంటానని మాటిచ్చారంట. అందుకే పెళ్లి చేశారనగానే సంతోషంగా మాట్లాడే కన్నమ్మ వెనక ఇంత విషాదం ఉందని వాళ్ళు ఊహించలేదు. తల్లి తండ్రి లేకపోతే ఆ ఆడపిల్ల ఎంత బాధపడుతుందో ఊహించలేనంత చిన్నవాళ్ళు కాదు కదా. అక్కడ పనివాళ్ళు గార్డెన్లో పనిచేస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ముచ్చట్లు చెబుతూ ఉంది. జానకి గారు మాత్రం కల్మషం లేని పిల్ల అనగానే అవునాంటీ, నేను ఫస్ట్లో అర్థం చేసుకోలేదు, తన్ని చాలా బాధ పెట్టాను అంటాడు. రామనాథం గారు సీరియస్గా ఏం చేసావు కన్నా అంటాడు. ఏదోలే, అప్పుడు జరిగిపోయింది అనగానే జానకి మాత్రం అప్పుడు తెలియక బాధ పెట్టినా ఇంకెప్పుడు బాధ పెట్టక్కన్నా. ఎందుకంటే ఆడపిల్లకు పెళ్ళైన తర్వాత అన్నీ భర్తే. అదీ కాక తనకి తల్లి తండ్రి లేరంటున్నావు. ఏ బాధైనా సరే నీతో చెప్పుకునేలాగా చెయ్యి. అంతేకాని తనకిప్పుడు చిన్న కన్నీటి బొట్టు రాకుండా చూసుకో. అలాగే ఆంటీ అంటూ ఆ మాట ఈ మాట మాట్లాడి బయటికి రాగానే అక్కడ పని వాళ్ళందరినీ చుట్టూ కూర్చోబెట్టుకొని తను మాత్రం కబుర్లు చెప్తూ ఉంటుంది. ఇషాన్ బయటికి వచ్చిన తర్వాత కన్నమ్మ అంటే పిలవగానే అందరి వైపు చూస్తూ ఓ పెద్దమ్మ, ఓ పెద్దయ్యలు, పోయి వస్తాను అంటుంది. అందరూ కూడా జాగ్రత్తమ్మా అనగానే సరే సరే అంటూ పెనిమిటి పోదాంపా అంటూ ఓ అన్న నువ్వెప్పుడు పప్పన్నం పెడతావు అంటుంది. ఎప్పుడేంట్రా, ఇప్పుడు తిని వెళ్ళురా అంటాడు. ఓ ఎన్నో, నువ్వు మనిషివి చాలా పొడుగు పెరిగినావు కానీ ఇంకా బుర్ర లేదబ్బా. పప్పన్నం అంటే నువ్వు చెప్పు పెద్దమ్మ అనగానే నీ పెళ్లి గురించి అడుగుతుంది తను అంటూ జానకి గారు చెప్పగానే ఇప్పుడు చెల్లెలివి నువ్వు వచ్చావు కదా, నువ్వే ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయి అంటాడు. అట్టా అంటావా? సరే, నువ్వెట్టా చెబితే అట్టాగే. మంచి పిల్లను చూసి పెళ్లి చేద్దాం. మా వదిన అట్టా ఇట్టా ఉండకూడదు అంటుంది. ఇక తనందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోగానే అప్పటి వరకు సందడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయేసరికి వాళ్ళకే నచ్చట్లేదు. ధీరజ్ మాత్రం నిజంగా తను చాలా మంచమ్మాయి అమ్మా అంటాడు. అవును ధీరు, మనం రేపు పూజకు వెళ్తున్నాం. తనకి ఒళ్ళో పెట్టడానికి మంచి చీర తీసుకోవాలి, పద ఇప్పుడు అని తొందర పెట్టడంతో రామనాథం గారు ఆశ్చర్యంగా జాను నువ్వేనా అంటూ అడుగుతారు. నేనేనండి. ఇన్ని రోజులు ఒక కూతురు వెళ్ళిపోయిందన్న బాధలో ఉన్నాము. ఏమి కడుపును పుడితేనే కూతురు కావాలా? మన అనుకుంటే కాదా? పదండి, కన్నమ్మని మన కూతురుగా భావించి తనకు అన్ని లాంఛనాలు పెడదాం. తనే అడిగింది కదా పసుపు కుంకుమలు పెట్టమని. తను మనల్ని తల్లిదండ్రులుగా భావించినప్పుడు మనం కూడా కూతురులాగా అనుకుందాం అంటూ వాళ్ళని తొందర పెట్టి షాపింగ్కి తీసుకెళ్ళి చాలా రోజులు కాదు సంవత్సరాల తర్వాత ఒక ఆడపిల్ల తల్లిగా ఆలోచించి షాపింగ్లో హడావిడి మొదలుపెట్టి మంచి చీర తీసుకుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.